నా పేరు భాస్కర్. కావలి పురపాలక సంఘం పరిధిలో వెల్ఫేర్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ మధ్య జరిగిన బదిలీల్లో నన్ను కావలి పురపాలక సంఘం నుండి సూలూరుపేటకి అక్రమంగా, అనైతికంగా ప్రభుత్వ జీవోలకి, జిఎస్డబ్ల్యూ సర్క్యులర్కి వ్యతిరేకంగా అనైతికంగా నన్ను కావలి నుంచి సూలూరుపేటకి బదిలీ చేయించారు. ఈ అక్రమ బదిలీ వెనుక కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ అన్నారు సార్. ఇతని యొక్క అవినీతికి సంబంధించి, ఇతని యొక్క లంచాలు తీసుకుంటున్నాడు, అవినీతికి పాల్పడుతున్నాడు అనేసి ఇతని అవినీతికి సంబంధించి మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి తెలియజేసినందుకే నన్ను అక్రమంగా బదిలీ చేశాడు సార్. ఈ కావలి కమిషనర్కి సంబంధించి కావలి పురపాలక సంఘంలో ప్రజలను అడిగితే చెప్తారు సార్ ఇతని అవినీతి గురించి. ఒక ప్రాంతంలో పార్కు నిర్మించకుండానే నిర్మించినట్టు 60 లక్షల రూపాయలు బిల్లు పెట్టుకున్నారు. 5 ఫ్లోర్లు ఒక అపార్ట్మెంట్ నిర్మాణానికి 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు సార్. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి 4 ఫ్లోర్లు ఒక బిల్డింగ్కి సంబంధించి 2 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి వసూలు చేశాడు. కావలిలో శ్రీ చైతన్య స్కూల్ యొక్క బిల్డింగ్ నిర్మాణంపై మరొక ఫ్లోర్ నిర్మాణానికి 2 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నాడు. ఇతని యొక్క అవినీతి తీవ్ర స్థాయిలో చేస్తున్నాడు సార్.